అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ధనదా గృహం. ధనదా గృహం గురించి ఈరోజు తెలుసుకుందామండి. ధనదా గృహం కట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ధనలాభము. ఇది ఎవరెవరు అంటే ఏ ఫేసింగ్ వాళ్ళు కట్టుకోవచ్చు అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఈ గృహాన్ని తూర్పు ఉత్తర ఫేసింగ్ వాళ్ళు నెంబర్ 1గా నిర్మించుకోవచ్చు. దాని తోడు దక్షిణ ఫేసింగ్ వాళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. కానీ దాంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. అది ఈ వీడియో మొత్తం చూడండి చెప్తాను. ముందుగా మనం ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మన గృహం అనుకోండి. ఈ గృహానికి దిక్కులు తీసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు కనుక తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే మనం ఇప్పుడు ధనదా గృహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ధనదా గృహానికి ఉత్తర, దక్షిణం, తూర్పు ద్వారాలు గలది ప్లస్ తూర్పు వరండాలు గలదాన్ని ధనదా గృహం అంటారు. అది చూడండి. ఇప్పుడు మనకి ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి. ఎగ్జాంపుల్గా తూర్పు ఫేసింగ్ హౌసే అనుకోండి. తూర్పులో సింహద్వారం వస్తుంది, దక్షిణంలో డోరు, ఉత్తరంలో డోరు. ఈ 3 దిక్కులు ద్వారాలు కలది. మనం పశ్చిమూల కాలంటే ఇక్కడ విండోస్ పెట్టుకోవచ్చు. ద్వారాలు కాదు, విండోస్ పెట్టుకోవచ్చు. ఈ 3 దిక్కులు ద్వారాలు ప్లస్ వరండాలు గలదాన్నే ధనదా గృహం అంటారు అనమాట. అయితే ఈ ధనదా గృహాన్ని కూడా మీరు కనుక చూసుకుంటే తూర్పు ఫేసింగ్ వాళ్ళకి నెంబర్ 1కి సెట్ అవుతుంది, ఉత్తర ఫేసింగ్ వాళ్ళకి కూడా నెంబర్ 1కి సెట్ అవుతుంది, దక్షిణ ఫేసింగ్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. కానీ ఈ ధనదా గృహానికి ఒక చిన్న లాజిక్ అంటే ఒక నియమం అనుకోండి. ఇప్పుడు ఈ తూర్పు ఫేసింగ్ హౌస్ కనుక తీసుకుంటే తూర్పులో సింహద్వారం వస్తుంది. ఇప్పుడు మన గృహంలో నిర్మించుకొని మనం తూర్పు వైపు తిరిగితే ఇది కుడి చేతి వైపు దక్షిణం, ఎడం చేతి వైపు ఉత్తరం. ఈ 2 దిక్కులు కూడా వసారాలు వస్తున్నాయి. ప్లస్ సింహద్వారం ఎదురు వరండా వస్తుంది. అట్లానే ఉత్తరం కూడా తీసుకుంటే ఉత్తరం వైపు ద్వారం సింహద్వారం, తూర్పులో ద్వారం వస్తుంది, దక్షిణ ద్వారం వస్తుంది. తూర్పు ప్లస్ దక్షిణాలలో వరండాలు వస్తాయి. అంటే ఉత్తరం వైపు ఇప్పుడు ఇది మన ఫేసింగ్ ఉత్తరం అనుకోండి, కుడి వైపు తూర్పు వస్తుంది, తూర్పు వరండా ఉంది. వెనకాల బ్యాక్ సైడ్ ఆపోజిట్ దక్షిణం అన్నమాట. దక్షిణంలో కూడా వరండా వస్తుంది. అంటే కుడి పారవశం అంటే కుడివైపున వరండా వస్తుంది కాబట్టి ఉత్తరం కూడా మనం నిర్మించుకోవచ్చు. ఒక దక్షిణానికి అని చెప్పేపాటికి ఈ దక్షిణంలో సింహద్వారం పెట్టుకుంటే తూర్పులో డోర్ వస్తుంది, ఉత్తరంలో డోర్ వస్తుంది. తూర్పు ఉత్తరం వరండాలు రాగా అంటే దక్షిణంలో మనం నుంచుంటే కనుక కుడి చేతి వైపు పశ్చిమం వస్తుంది. గృహం లోపల మనం నుంచుని చూస్తే ఇప్పుడు ఇది గృహం కదా, ఈ డోర్ గృహం లోపల మీరు నుంచున్నారు, కుడి చేతి వైపు పశ్చిమం వస్తుంది. ఈ పశ్చిమం కూడా మనం స్లాబ్ని వరండాలాగా పెంచుకుంటే గనక దక్షిణం వాళ్ళు కూడా ధనదా గృహాన్ని నిర్మించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం క్రిందటి వీడియోలో చెప్పుకున్నాం, ద్వారాలు తీసుకెళ్ళి ఈ కార్నర్లో పెట్టేస్తూ ఉంటారు ఈశాన్యం. దక్షిణ ఫేసింగ్ వాళ్ళు కూడా వచ్చేపాటికి ఈ ఆగ్నేయం కార్నర్లోనే ఈ మూల పెడతా ఉంటారు. ఈ ఈశాన్యం మూలకు వచ్చే తూర్పు వాళ్ళు ఇక్కడే పెడతారు, ఉత్తరం వాళ్ళు కూడా అక్కడే పెడతా ఉంటారు. అలా కాకుండా ద్వార స్థాపన ప్లేసులు కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. 9/9 గ్రిడ్ తీసుకున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న 32 దేవతా స్థానాలలో ఎక్కడ మనం ద్వారాలు పెట్టాలి అనేది మనకి శాస్త్రంలో ఋషులు మనకు తెలియజేశారు. దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. మనం ఇంకేం చేయక్కల, ఋషులు మనకు అందించిన గ్రంథాలని పర్ఫెక్ట్ ఫాలో అయితే చాలు. ఇక్కడ గనక ఇప్పుడు ఈ 3 దిక్కులు వరండా వస్తుంది కాబట్టి దక్షిణ ఫేసింగ్ కూడా నిర్మించుకోవాలి అనుకుంటే దక్షిణం, తూర్పు, ఉత్తరంలో వరండా వస్తుంది కాబట్టి ఈ పడమర కూడా కొంచెం స్లాబ్ని వరండాలాగా ఎక్స్టెన్షన్ చేసుకుని వరండాలాగా ఎక్స్టెన్షన్ చేసుకుంటే దక్షిణం వాళ్ళు కూడా నెంబర్ 1గా ధనదా గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఈ ధనదా గృహం వల్ల మనం ఫలితాల గురించి చెప్పుకున్నట్లయితే ధనలాభము, పశుపుత్ర లాభం అని కూడా చెప్పారు. కాబట్టి ఎక్కువగా ఈ తూర్పు ఫేసింగ్ వాళ్ళు, ఉత్తర ఫేసింగ్ వాళ్ళు మనం క్రిందటి వీడియోలో చెప్పుకున్నట్టు ఉపగృహాలను ఎక్కువ నిర్మించుకుంటా ఉంటారు. ఈ కార్నర్లో ఉత్తరం ఒక డోర్ పెట్టి, తూర్పు ఒక డోర్ పెట్టి
నిర్మించుకుంటారు. చూడండి, దక్షిణ ఒక డోర్ పెట్టుకుంటే ధనదా గృహం అవుతుంది. అంత చిన్న లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు చూడండి. ప్లస్ దీన్ని కూడా మళ్ళీ గృహ యజమాని వర్గుల ప్రకారం అతని పేరు ఏ వర్గులోకి వస్తుంది, ఏ ఆయం సెట్ అవుతుంది, ఏ ఆయం శత్రుస్థానం అవుతుంది చూసుకోవాలి. మనకి చెప్పారు, స్వస్థానాత్ పంచమ స్థానే వైరత్వంచ మహద్భవేత్ అన్నారు. అంటే ప్రతి స్థానానికి 5వ స్థానం శత్రుస్థానం అవుతుంది. అంటే ప్రతి ఆయానికి 5వ స్థానం. అట్లా ఏ ఆయం సెట్ అవుతుందో చూసుకోవాలి. ఆయ ప్రకారం ఈ ధనదా గృహాన్ని బ్రహ్మస్థానం డ్యామేజ్ అవ్వకుండా, మర్మస్థానాలు ఇవన్నీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా శాస్త్ర ప్రకారం నిర్మించుకుంటే ఈ ధనదా గృహం అనేది నెంబర్ 1 అండి. నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదిరితే అందరూ విజయ గృహాన్ని నిర్మించుకోండి. నెక్స్ట్ విజయ గృహం తర్వాత అందరూ ధనదా గృహాన్ని నిర్మించుకోవడానికి ట్రై చేయండి. ధనదా గృహం కూడా తూర్పు, దక్షిణ, ఉత్తరం ఈ 3 దిక్కులలో నిర్మించుకోవచ్చు. వీళ్ళకి 100% పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు దక్షిణ దిక్కులు నిర్మించుకోవాలంటే మనం ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్పాం కదా, పడమర వైపు కూడా కొంచెం వరండా అనేది ఏర్పాటు చేసుకుని స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే వరండా లాగా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే అటు డోర్ లేదు కదండి, డోర్ లేకపోయినా వరండా మనం ఎందుకు వదిలిపెట్టాలి అనే ఒక క్వశ్చన్ కూడా వేస్తూ ఉంటారు. మనం ఈ ధనదా గృహానికి గృహంలో కనుక మనం నుంచుంటే కుడి చేతి వైపు కుడి పార్శ్వమున వరండా ఉంటే మంచిది అని చెప్పారు. కాబట్టి ఇటు మనకి డోర్ లేకపోయినా కూడా వరండా లాగా ఏర్పాటు చేసుకుంటే దక్షిణ ఫేసింగ్ వాళ్ళు నిర్మించుకోవచ్చు. తూర్పు ఉత్తర ఫేసింగ్ వాళ్ళకి ఇటు వరండా కూడా అవసరం లేదు, మామూలుగా నిర్మించుకోవచ్చు. కానీ 4 దిక్కులు వరండా ఉంటే మటుకు చాలా శుభప్రదం అండి, చాలా అంటే చాలా మంచిది. కాబట్టి మ్యాక్సిమం కూడా అందరూ ఈ ధనదా గృహాన్ని నిర్మించుకోవడానికి ట్రై చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ద్వార స్థాపన ప్లేసులు వచ్చేపాటికి ఎక్కడ ఏ స్థానాలలో సింహద్వార స్థాపన చేయాలి అనేది తెలుసుకొని చేయాలి. ఇప్పుడు దక్షిణంలోకి వచ్చేపాటికి గృహక్షిత ప్లేస్లో, తూర్పు దిక్కుకు వచ్చేపాటికి జయంత మహేంద్ర ప్లేస్లో, అట్లానే ఉత్తర దిక్కు ముఖ్య ప్లేస్లో నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సార్ ఈ ద్వారం ఎదురుగానే ద్వారం రావాలి కదా, ఇటు 5th ప్లేస్లో జరిపితే కొంచెం ఇటు వస్తుంది కదా అనేది. అట్లా కాదండి, మనకి శాస్త్రంలో 4 దిక్కులలో కూడా ఇది సబ్ డోర్ కింద వస్తుంది. సింహద్వారైనా అక్కడ నిర్మించుకోవచ్చు, సబ్ డోర్ అయినా అక్కడే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలామంది ద్వారం ఎదురుగా ద్వారం ఇట్లా ఉంటే ఇట్లా లైటింగ్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ద్వారం ఇక్కడ రావడం వల్ల ఈ ద్వారంలో వచ్చే లైటింగ్ కూడా ఈ కార్నర్కి సఫిషియెంట్గా లైటింగ్ సరిపోద్ది. ఇది ఇటువైపు ఉంది కాబట్టి ఈ మూలకి కూడా లైటింగ్ సఫిషియెంట్గా సరిపోద్ది. మీరు అట్లా అయినా పెట్టుకోవచ్చు, సేమ్ ఈ ముఖ్య ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదండి. కాబట్టి ఈ ఉత్తరం, తూర్పు, దక్షిణ ఫేసింగ్ వాళ్ళు కూడా ఈ ధనదా గృహాన్ని నిర్మించుకోవచ్చు. చాలామంది తెలియక ఈ దక్షిణ ఫేస్ వచ్చినా కూడా కొంతమంది ఇట్లా ఇక్కడ ఈ కార్నర్లో గేట్ పెట్టేసుకొని ఇట్లా ఎంట్రీ అయిపోయి ఈ తూర్పు నరసింహద్వారం బట్టి ఇట్లా ఎంట్రీ అవుతుంటారు. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ గృహప్రవేశం మంచిది కాదు. కాబట్టి ఇట్లాంటి గృహంలోనికి ప్రవేశాన్ని కూడా ఎవ్వరూ పెట్టుకోవద్దండి. డైరెక్ట్ అయితే ఉత్సంగ ప్రవేశం అయినా అయి ఉండాలి, లేదా పూర్ణ బాహు ప్రవేశం అయినా అయి ఉండాలి. అది హీనబాహు ప్రవేశం అవుతుంది. హీనబాహు ప్రవేశాలు మంచిగా. కాబట్టి మనం ఒక గృహాన్ని నిర్మించుకునే ముందు ఖచ్చితంగా మనం ఒక శాస్త్రం తెలిసిన వ్యక్తిని, ఎందుకంటే మన లైఫ్లో ఒకేసారి గృహం నిర్మించుకోవాలి కాబట్టి శాస్త్రం తెలిసిన వ్యక్తిని మనం పిలిపించుకొని గృహం నిర్మించుకోవటం వల్ల చాలా మనం మంచి ఫలితాలే పొందుతాం. ఎందుకంటే శాస్త్రాన్ని ఫాలో అయితేనే మనకు చాలా మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. అట్లా ఇప్పుడు ఈ రోజుల్లో శాస్త్రాన్ని ఎవరు పట్టించుకుంటారు సార్ అన్నప్పుడు మన పెళ్ళిళ్ళకి కూడా ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టండి, అబ్బాయి అమ్మాయి పేరు మీద పేరు బలాల మీద మంచి ముహూర్తాన్ని పెట్టండి అని అడగాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే శాస్త్రానికి ఒక మంచి పవరు, ఒక విలువలు అన్నీ ఉన్నాయండి. శాస్త్రాన్ని ఫాలో అయితే మనకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 3 దిక్కులు తూర్పు, ఉత్తర, దక్షిణం వాళ్ళు ధనదా గృహాన్ని నిర్మించుకోవచ్చు అండి. నిర్మించుకునే క్రమంలో తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని నిర్మించుకోవడం అనేది ఉత్తమమైన పని.
కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.